జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. నెల్లూరు జిల్లాలో ఓ యువతి మృతి మిస్టరీగా మారింది. గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో యువతి మృతదేహం కొట్టుకురావడం కలకలం రేపింది. చనిపోయిన యువతి గురించి ఆరా తీసిన పోలీసులకు షాకుల మీద షాకులు తగిలాయి. పంబలేరు వాగులో కొట్టుకువచ్చిన యువతి మృతదేహాన్ని గూడూరు పోలీసులు పరిశీలించారు. యువతి సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లెహనసీగా గుర్తించారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. దీంతో యువతి మృతి విషయాన్ని సూళ్లూరుపేటలోని ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు గూడూరు పోలీసులు. అయితే సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో లెహనసీ కనిపించడం లేదని ఈ నెల 21న మిస్సింగ్ కేసు నమోదైంది. అంటే యువతి 20వ తేదీన ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. అటు కాలేజీకి కూడా రాలేదని యాజమాన్యం చెప్తోంది. దీంతో లెహనసీ ఎక్కడికి వెళ్లింది, ఎలా చనిపోయింది అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ నెల 20న ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి లెహనసీ బయటికి వెళ్లిందని ఆమె తండ్రి చెప్పాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ 10 రోజుల తరువాత తన కూతురు శవంగా మారిందని చెప్పడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. మా పాప తిరువణామల్లి లెహనసీ ఆదిశంకర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ నెల 20వ తారీఖు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయట వెళ్ళింది. తర్వాత సాయంత్రానికి పాప రాలేదు. అందుకని ఆ పొద్దు రాత్రి సూళ్లూరుపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసాము. వాళ్ళు చూస్తూ ఉండగా ఈరోజు 30వ తారీఖు గూడూరు ఎస్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి ఒక బాడీ దొరికిందండి, వచ్చి చూడమని చెప్పారు. ఇక్కడికి వచ్చి గుర్తించగా అది మా పాపదేనని గుర్తించడం అయింది. మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాం సార్. అసలు మరోవైపు యువతి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. యువతి కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అసలు ఏం జరిగిందనే దానిపై ఎంక్వైరీ చేస్తుండగా అప్పుడే ఆమె సూసైడ్ లెటర్ బయటపడింది. అది చూసి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తేల్చారు. చైతన్య అనే వ్యక్తితో లెహనసీకి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కేవలం 2 నెలల్లోనే ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. చైతు బావా అంటూ ఆమె రాసిన లెటర్లో ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. కానీ తాను ఎందుకు చనిపోతున్నానన్న విషయం చెప్పకుండా చివర్లో ఏమండి బాయ్ అంటూ రాసింది. లెహనసీ ప్రేమ విషయం ఇంట్లో తెలియదు. ప్రేమించిన వ్యక్తి కూడా ఏమీ అనలేదు. అయినా ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.